హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. ఈరోజు హోలీ కాబట్టి కొన్ని ప్రికాషనరీ మెజర్స్ చెప్తాను, మనకి న్యూరో రిలేటెడ్ కండిషన్స్ మీకు ట్రిగ్గర్ అవ్వకుండా. ఫస్ట్ అనేది మనకు మైగ్రేన్. సో మనకు హోలీ రోజు బ్రైట్ కలర్స్, మనకు బ్రైట్ సన్లైట్లో ఆఫ్టర్నూన్ వరకు ఆడుకుంటాం అండ్ సేమ్ టైంలో మనకు సరిగా హైడ్రేషన్ తీసుకోము అండ్ ఫుడ్ కూడా తీసుకోము కాబట్టి సో మైగ్రేన్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈరోజు హోలీ సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ నుంచి హెడేక్, మళ్ళీ రేపు డే అంతా హెడేక్ తోటి ఉండడం కరెక్ట్ కాదు. సో ప్రాపర్గా హైడ్రేషన్ తీసుకోండి అండ్ లేట్ అవర్స్లో సన్లైట్లో ఎక్స్పోజర్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం సడన్గా మీకు సివియర్ హెడేక్ వచ్చినా కానీ, మీకు ఒక సైడ్ వీక్నెస్ వచ్చినా కానీ అండ్ ఓవర్ ఎగ్జర్షన్ వల్ల బీపీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ టైం మనకి సన్లైట్లో ఆఫ్టర్నూన్ టైంలో సన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. సో ఇది కాకుండా మనకి మైగ్రేన్ హెడేకే కాకుండా మనకు వేరే న్యూరలాజికల్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ, అంటే మనకి పిల్లలు కానీ మనకు హోలీ ఆడుతుంటే అక్కడ వాటర్ అనేది కానీ వేరే గ్రీజ్ అయ్యే ఐటమ్స్ కానీ ఫ్లోర్ మీద పడిపోయి స్లిప్ అయ్యి పడిపోయి హెడ్కి దెబ్బ తాకే అవకాశం ఉంటుంది. సో మనకి నార్మల్గా స్టెప్స్ దగ్గర అవ్వనివ్వండి, మేడ మీద అవ్వనివ్వండి, సో ఈ ఏరియాస్లో హోలీ ఆడనివ్వకండి. నార్మల్గా ఫ్లోర్లో, అపార్ట్మెంట్లో, సెల్లార్లో అట్లా ఆడనివ్వండి. ఎందుకంటే పడ్డా కూడా పెద్ద దెబ్బలు తాకవు. సో ఎట్ ద సేమ్ టైం ఆల్కహాల్ తీసుకొని వెహికల్ అయితే డ్రైవ్ చేయకండి. ముఖ్యంగా బైక్ అసలు డ్రైవ్ చేయకూడదు, కారు కూడా డ్రైవ్ చేయకూడదు. ఎందుకంటే పడిపోయి తలకు దెబ్బ తాకే అవకాశం ఉంది. హోలీ ఆడండి కానీ చాలా రెస్పాన్సిబుల్గా ఆడండి. సో థ్యాంక్ యూ అండ్ ఐఎమ్ అవైలబుల్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్ ఫ్రమ్ మార్నింగ్ 10 AM to ఈవినింగ్ 8 PM.